ప్రియమైన స్నేహితులారా, ప్రభు బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరొకసారి బెతెస్దా ప్రార్థన మందిరము హౌసింగ్ బోర్డ్ కాలనీ నుండి ప్రసారమయ్యే ఈ టీవీ కార్యక్రమానికి మీకు ఆహ్వానం అందిస్తున్నాం. గత కొన్ని వారాలుగా మనము ఈ టీవీ కార్యక్రమంలో మరి అంశము లిటిల్ కొంచెము అనే తలంపు మీద కొన్ని వర్తమానాలు పొందుతూ వస్తున్నాం. కనుక ఈ దినము కూడా అదే తలంపు మీద మరొక వర్తమానాన్ని మనం పొందబోతున్నాం. ఈ దినము యొక్క వాక్య భాగం ఏంటంటే లూకా సువార్త 19వ అధ్యాయము మరి 17వ వచనములో చెప్పబడిన వాక్యము. ఆ వాక్యములో ప్రభువు మాట్లాడిన మాట, బలా మంచి దాసుడా, నీవి కొంచెములో నమ్మకముగా ఉంటివి, కొంచెములో నమ్మకత్వము. ఇంగ్లీష్లో ఏముందంటే ఫెయిత్ఫుల్ ఇన్ ఎ వెరీ లిటిల్. ప్రియులారా, మరి దేవుడు నమ్మకమైన వాడు. గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్. దేవుని పిల్లలు కూడా నమ్మకమైన వారుగా ఉండాలని బైబిల్ చెప్తుంది. మరి ఈ విషయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి తలాంతులు లేక మీనాలను గురించిన ఉపమానాన్ని తెలియజేస్తున్నాడు. ఈ యొక్క ఉపమానం అనేది మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మనం చదువుతాం. లూకా సువార్త 19వ అధ్యాయంలో మనం చదువుతాం. మరి ప్రభు ఈ ఉపమానాన్ని మత్తయి సువార్త 25లో చెప్పిన రీతిగా పరలోక రాజ్యమును గురించి వివరిస్తున్న ఉపమానంగా మనం చూడగలం. ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి పరలోక రాజ్య మర్మములను వివరించుటకు 12 ఉపమానాలు తెలియపరిచాడు. ఈ 12 కూడా మరి మత్తయి తన సువార్తలో రాశాడు. 13వ అధ్యాయం నుంచి ప్రారంభమైంది, 25వ అధ్యాయంతో ముగిస్తుంది. కనుక ఈ యొక్క చివరి ఉపమానము మరి తలాంతుల ఉపమానం. మరి ఈ ఉపమానం ఏం చెప్తుందంటే, ఒక యజమానుడు తన దాసులను పిలిచి వారికి మరి మీనాలను ఇచ్చి, లూకా సువార్తలేమో మీనాలను రాయబడింది, మత్తయి సువార్తలోనేమో మరి తలాంతులను రాయబడింది. మీనా అంటే అది మరి నాణెం. అది నాణెం అంటే బైబిల్లోనే రాయబడింది. కింద ఆ మీనా 50 రూపాయలు కావచ్చునని బైబిల్లో రాయబడింది. కనుక 10 మీనాలు 10 మంది దాసులకు ఇచ్చినట్టుగా వాక్యం చెప్తుంది. మరి 13వ వచనములో తన దాసులను 10 మందిని పిలిచి వారికి 10 మీనాలు ఇచ్చి, నేను వచ్చు వరకు వ్యాపారము చేయడని వారితో చెప్పాను. తెలుగు బైబిల్ ఏమో వ్యాపారము చేయడనుంది. ఇంగ్లీష్ బైబిల్ ఏమో బీ ఆక్యుపైడ్ టిల్ ఐ కమ్, నేను వచ్చు వరకు పని కలిగి ఉండండి అని చెప్పాడు ప్రభు. మరి ఈ మీనా మత్తయిలో తలాంతులు రాయబడింది. అంటే దేవుని యొక్క పని కొరకైన ప్రయాస దేవుని దాసులు కలిగి ఉండాలని తెలియపరిచేదానికి ఈ ఉపమానము చెప్పబడింది. ప్రియులారా, గమనించండి, ఈ యొక్క ఉపమానములో మరి పని కలిగి ఉండండి అని ప్రభు చెప్పాడు. అనగా ఈ యొక్క ఉపమానములో తలాంతు లేక మీనా అనేది పరిశుద్ధాత్మ దేవుడు తన దాసులకు తన పనిని జరిగించుటకు ఇచ్చినటువంటి తలాంతు వరమది. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడిచ్చినటువంటి వరములను తలాంతులను ప్రభు మహిమ కొరకు ప్రభు పనిలో వాడి నమ్మకంగా లెక్క చెప్పవలసిన బాధ్యత మన మీద ఉన్నదని మనం చూస్తున్నాం. గమనించండి, ఇక్కడ ఒక హెచ్చరిక ఏంటంటే, పౌలు రాస్తాడు ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వచనములో, మరి అందరూ తమ సొంత కార్యములనే చూచుకునుచున్నారు
కానీ క్రీస్తు యేసు కార్యములను చూడటం లేదు. ప్రియులారా, ఆనాడు ప్రభు చెప్పిన మాట నేటికి కూడా అది మన యొక్క మరి సంఘాలలో సేవలో మనం చూడగలం. అంటే ప్రభు పని జరుగుతుండగా చాలా మంది ఆ ప్రభు పనిని విడిచి తమ సొంత పనులను చేసుకోవటం అనేది ఈనాడు పరిపాటి అయిపోయింది. కనుక వాక్యం చెప్తుంది, అందరూ సొంత కార్యములనే. అయితే నమ్మకమైన వాడు ఎవడంటే మరి దేవుని పని జరిగేటప్పుడు ఆ దేవుని పనిలో తన భాగాన్ని తను తీసుకొని మరి జరిగించేవాడు నమ్మకమైన వాడుగా మనం చూస్తున్నాం. మరి అంతేకాదు, ప్రభు యజమానుడు తిరిగి వచ్చాడు, వచ్చి లెక్క చూసుకున్నాడు ఆయన. కనుక మరి చాలా జాగ్రత్త పడాలి. దేవుని బిడ్డలు లెక్క ఒప్ప చెప్పవలసిన వారుగా ఉన్నారని దేవుని వాక్యం చెప్తుంది. మరి ఈ లెక్క ఒప్ప చెప్పవలసిన ప్రతివాడు దేవుని దాసుడు తన నమ్మకత్వాన్ని తను కనుపరుచుకుంటాడు. మరి బైబిల్లో ఇక్కడ మనం చూస్తే ఆ 10 తలాంతుల్లో ఒక్కొక్కరికి ఇచ్చాడు 10 మంది దాసులకు. మరి ఆయన తిరిగి వచ్చాడు, వచ్చి వారిని పిలిచాడు, లెక్క చూసుకున్నాడు. వారిలో ఒకడు అన్నాడు, అయ్యా మరి మీ మీనా వలన 10 మీనాలు లభించునని చెప్పగా 16వ వచనములో మొదటివాడు ఆ మాట చెప్పాడు. నీ మీనా వలన 10 మీనాలు మరి దొరికింది అనగా నేను ప్రయాసపడి పనిగలిగుండి మరి 10 మీనాలను సంపాదించాను అన్నాడు. అంటే ఆత్మీయ అర్థం ఏంటిది? నీవిచ్చిన ఆత్మవరము తలాంతులను నేను ఉపయోగించుకొని 10 మంది అట్టి ఆత్మీయ వరములలోనికి నేను వారిని నడిపించగలిగాను అనేది, లేక 10 మంది ఆత్మలను నేను సంపాదించుకున్నాను అని లెక్క చెప్పాడు. అప్పుడు వెంటనే ఆయన అన్నాడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవి కొంచెములో నమ్మకంగా ఉన్నావు. కొంచెం అంటే ఎంత? మరి ఒక మీనా ఎంత? కింద ఫుట్ నోట్ రాసినట్టుగా 50 రూపాయలు. కనుక ఒక 50 రూపాయల్లో అది కొంచెం, మిక్కిలి కొంచెములో నమ్మకమైన వాడు. పిల్లారా, మరి దేవుని బిడ్డలమైన మనము ప్రతి విషయంలో కూడా నమ్మకత్వాన్ని కనపరచాలి. ఒకప్పుడు నేను లెక్క చెప్పవలసిన వాడనని ఎరిగి అలాగే చేయాలని దేవుని వాక్యం మనం చూస్తున్నాం. ఇంకా విషయం కూడా గమనించాలి. దేవుని యొక్క వాక్యములో చాలా మంది నమ్మకమైన వారు దేవుని పనిలో ఉన్నట్టుగా చూస్తాం. వారందరిలో మరి ఎక్కువ నమ్మకం కలిగిన వాడు ఎవరంటే యెహోవా దేవుడే చెప్పాడు, నా దాసుడైన మోషే అన్నాడు. మరి దేవుని వాక్యములో మరి మోషే మరి తను నమ్మకమైన వాడని మరి దేవుని యొక్క వాక్యంలో తన ఇల్లంతటిలో మోషే సంఖ్యాకాండము 12వ అధ్యాయము 7వ వచనములో నా దాసుడైన నా సేవకుడైన మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ప్రతి గమనించండి, ఇల్లంటే ఏంటిది? ఇది దేవుని ప్రజల మరి సమాజము. అంటే యెహోవా దేవుడు ఆ మాట చెప్పినప్పుడు ఇశ్రాయేలు ఎక్కడున్నారు? ఐగుప్తును విడిచి కానానుకు వెళ్ళేదానికి అరణ్య మార్గంలో ఉన్నారు. కనుక వారు ఆయన ఇల్లు ఆయన ప్రజలను నడిపించుటలో మరి నమ్మకత్వం అన్నమాట. కనుక మోషే దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. మరి కొత్త నిబంధనలో మనం చూస్తే మరి హెబ్రీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 5-6 వచనాలు చదివితే 5వ వచనంలో మరి మోషే పరిచారకుడై ఉండి దేవుని ఇల్లంతట్లో నమ్మకంగా ఉండెను. అయితే క్రీస్తు కుమారుడై ఉండి తన ఇంటి మీద నమ్మకముగా ఉండే ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉండెను. గమనించండి. కాబట్టి
క్రొత్త నిబంధనలో మరి దేవునింటి మీద నమ్మకమైన వాడు ప్రభువైన యేసుక్రీస్తు అని వాక్యంలో రాయబడింది. ఆయనేమో పరిచారకుడై ఉండి నమ్మకంగా ఉన్నాడు, ఈయనేమో కుమారుడై ఉండి మరి నమ్మకంగా ఉన్నాడు. పౌలు రాస్తాడు, ఏంది ఆ ఇల్లు? ఆ ఇల్లు ఏంటంటే ఇక్కడే రాస్తాడు, హెబ్రీ 3లో మరి 6వ వచనం చివరి మాటలో మరి మనమే ఆయన ఇల్లు అన్నాడు. మనమే ఆయన ఇల్లు. అలాగే కొరింథీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనంలో కూడా మరి ఇదే మాట. 1 కొరింథీ 3:9లో పౌలు అన్నాడు మరి 9లో మీరు దేవుని గృహమునై ఉన్నారు. కాబట్టి మరి గృహము అంటే, ఇల్లు అంటే వివరణ బైబిల్లో చెప్పబడింది. హెబ్రీ పత్రికలో మరి 3వ అధ్యాయం 6వ వచనం చివరిలో మనమే ఆయన గృహమని పరిశుద్ధులు ఉద్దేశించి పౌలు చెప్తున్నాడు. అలాగే 1 కొరింథీ రాసిన పత్రిక మరి 3వ అధ్యాయములో 9వ వచనములో పౌలు అంటాడు మరి మీరు దేవుని గృహమై ఉన్నారు, మీరు దేవుని గృహమై ఉన్నారు. కాబట్టి సంఘం అనేది, కొరింథీలో సంఘం అనేది దేవుని గృహము కనుక దేవుని గృహములో నమ్మకంగా ఉండేదానికి మరి దేవుడు మరి తన దాసులను నిర్ణయించినాడని మనం చూస్తాం. మరి దేవుని వాక్యములో 1 కొరింథీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం మనం చదివితే 2వ వచనములో మరి గృహ నిర్వాహకులు ప్రతివాడు నమ్మకమైన వాడైండుట అవశ్యం. అనగా గృహ మరి నిర్వాహకులో నమ్మకమైన వాడు ఆవశ్యకమంటే మ్యాండేటరీ, కంపల్సరీ. అనగా నమ్మకత్వం అనేది మరి మరి దేవుని పనిలో మరి ఏమనాలా ఆ మాటకు మరి అది ఆవశ్యకము అంటే తప్పనిసరి, మ్యాండేటరీ, చాలా అవసరమైంది ఇది. కనుక మరి మనమందరము కూడా పౌలు అంటాడు మేము 1వ వచనములో మేము మరి దేవుని యొక్క గృహ నిర్వాహకులమని ప్రతి మనుషుడు భావించాలా. మరి ఆ గృహ నిర్వాహకత్వములో మేము మరి నమ్మకముగా ఉండవలసిన అవసరం ఉంది. కాబట్టి ఈనాడు దేవుని గృహములో బాధ్యత కలిగిన వారు, మరి పెద్దలైన వారు, పరిచారకులైన వారు ఆవశ్యకత, నమ్మకత్వం అనేది మ్యాండేటరీ, కంపల్సరీ, ఇట్ షుడ్ బి దేర్, చాలా అవసరం అది. కాబట్టి ఆ యొక్క విషయాన్ని పౌలు మాట్లాడుతున్నాడు. ఆ తర్వాత మరి మోషే నమ్మకమైన వాడు, క్రీస్తు నమ్మకమైన వాడు దేవుని గృహములో. పౌలు అంటాడు మరి నన్ను దేవుడు ప్రభు నమ్మకమైన వాడుగా ఎంచినాడు అంటాడు. తిమోతి రాసిన పత్రిక మరి 3 తిమోతి 1వ అధ్యాయములో 12వ వచనములు అంటాడు, 2వ లైన్లో తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందున నేను ఈ పరిచర్య పొందానంటాడు. అనగా ప్రభు మరి పౌలును నమ్మకమైన వాడుగా ఎంచి మరి పరిచర్యించాడు. అలాగే పౌలు మరి తిమోతిని నమ్మకమైన వాడుగా ఎంచి తనకు అప్పగించాడు. 2వ తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయములో 1వ వచనములో నా కుమారుడా క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడు కమ్. నా వలన వినిన సంగతులు ఇతరులకు బోధించుటకు సామర్థ్యం గల నమ్మకమైన మనుషులకు అప్పగించు. అనగా
నన్ను నమ్మకమైన వాడిగా ఎంచి ప్రభు నాకు అప్పగించాడు పరిచర్య. మరి నీవు నమ్మకమైన వాడిగా నేను ఎంచి నీకు అప్పగించాను పరిచర్య. అంతేకాదు తిమోతి, మరి నీ తర్వాత ఆ పరిచర్యను తప్పనిసరిగా అప్పగించవలసిన వారికి ఉన్నారు. వారు ఎలాగుండాలా రాస్తాడు. మరి ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగించు. అంటే ఇక్కడ మూడు తరాలు మనం చూస్తున్నాం. పౌలు నమ్మకమైన వాడుగా ఎంచబడ్డాడు గనుక పరిచర్య ఇచ్చాడని మనం చూసాం. మరి పౌలు తన యొక్క కాలములో తన నమ్మకత్వాన్ని మరి రుజువు చేసుకున్నట్టుగా మనం మరి కొరింథీ రాసిన పత్రికలో మనం చూచాం. 2 కొరింథీ 4వ అధ్యాయంలో మరి మేము దేవుని గృహములకు గృహ నిర్వాహకులము అని ఎంచాలా సంఘంలో ఉన్నవారు. మీరు మమ్ములను గృహ నిర్వాహకులని గుర్తించాలా. మేము ఆ పరిచర్య కొరకు నమ్మకత్వమును కలిగిన వారు ఉండాలి. అది అవశ్యము అంటాడు. ఆ తర్వాత పౌలు తిమోతికి చెప్తున్నాడు, తిమోతి నీకు అప్పగించాను, నేను నా వల్ల నీ విన్నావు, నీకు అప్పగించాను. అంటే తిమోతిని నమ్మకమైన మరి గృహ నిర్వాహకుడుగా పౌలు ఎంచి ఆ పరిచయను అప్పగించాడు. మరి ఫిలిప్పీ పత్రిక రాస్తాడు, తిమోతి వంటి వాడు ఎవడు నా యుద్ధ లేడు అని అంటాడు. అంత నమ్మకమైన వాడిగా పౌలు తిమోతిని ఎంచినట్టుగా మనం చూస్తాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక మరి 2వ అధ్యాయము 20వ వచనం చూస్తే, మరి అతని వంటి వాడు ఎవడును నా యుద్ధ లేడు. అంటే అంత నమ్మకమైన వాడు. తన దగ్గర ఉన్న వారందరిలో తిమోతి లాంటి వాడు ఎవరు లేరు. కనుకనే పౌలు 2వ తిమోతి 2వ అధ్యాయం 1వ వచనములో అప్పగించాడు. ఇప్పుడు పౌలు ఏమంటున్నాడు అంటే 2వ తరం ఇది. పౌలు తరము, దానికి ముందు ప్రభువైన యేసుక్రీస్తు నమ్మకమైన వాడు క్రొత్త నిబంధనలో. ఆ తర్వాత ఆయన నియమించినటువంటి గృహ నిర్వాహకులు నమ్మకమైన వారు, వారిలో పౌలు ఒకడు. ఆ తర్వాత పౌలు మరి తన తర్వాత ఆ యొక్క గృహ నిర్వాహకత్వాన్ని పరిచర్యను ఎవరికి అప్పగించాలంటే నమ్మకమైన వాడు పౌలు ఎంచుకున్నాడు. ఆ నమ్మకమైన వాడే తిమోతి. ఇప్పుడు తిమోతితో చెప్తున్నాడు, తిమోతి మరి నీ తర్వాత ఎవరు, నువ్వెవరికి అప్పగిస్తావు? జాగ్రత్త, ఎవరికంటే వారికి అప్పగించడానికి లేదు. నమ్మకమైన వారి ఎవరో నీవు గుర్తించి వారికి నువ్వు అప్పగించాలా అంటాడు. అర్థమైనా? కాబట్టి నమ్మకమైన సామర్థ్యం గల వారికి నీవు అప్పగించాలంటాడు. 3వ తరం వచ్చేసింది. అప్పటి నుండి ఈ పరిచర్య జరిగించబడతా ఉంది. మరి ప్రభు కృపను బట్టి అనేకులు నమ్మకమైన వారుగా జరిగిస్తున్నారు. అదే సమయంలో జరిగే పొరపాట్లను బట్టి అపనమ్మకమైన వారు కూడా దీంట్లో జోక్యం కలిగించుకుంటున్నారు. అపనమ్మకముగా ఉండి దానివల్ల రెండు నష్టాలు. ఒకటి, అతి అపనమ్మకమైన వారిని బట్టి దేవుని పనికి నష్టము. 2, బయట మరి సంఘమునకు వెలుపటి వారికి మరి సాక్ష్యాన్ని పొందేవారుగా లేరు. అనగా we need to maintain the testimony that the people of God in the house of God are faithful అనేది మనం చూడాలి. మరి అంతేకాదండి, మరి పౌలు తన జీవితంలో మరి ఒనేసిమును గురించి మాట్లాడుతూ ఫిలోమోను పత్రికలో మరి ఇప్పుడు ఒనేసిము ఎప్పుడు నమ్మకమైన వాడు. అదే మాట కొలసీ పత్రికలు కూడా రాస్తాడు ఫిలోమోను గురించి. కొలసీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 9వ వచనములో అంటున్నాడు, 4:9లో మరి 9వ వచనములో 2వ లైన్లో
అతనిని అతనితో కూడా నమ్మకమైన ప్రియ సహోదరుడైన ఒనేసిమును మీ యొద్దకు పంపుచున్నాను. ఎవరి ఒనేసిము? తన జీవితం ఎలాగుంది? ఒనేసిము ఒకప్పుడు ఫిలోమోన్తో కూడా ఉండి నష్టపరిచి పారిపోయి చెరలో వేయబడిన వాడు. అయితే చెరలో పౌలు ద్వారా రక్షణలోకి నడిపించబడ్డాడు. పౌలుతో కూడా ఉన్నాడు, చెరలో పౌలుతో కూడా ఉన్నాడు. ఉన్న దినాలలో రుజువుపరుచుకున్నాడు తన నమ్మకత్వాన్ని. కాబట్టి సాక్ష్యం ఇస్తున్నాడు, పౌలు సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమని? నమ్మకమైన ప్రియ సహోదరుడైన ఒనేసిము. కాబట్టి పౌలు తన సేవలో తన ద్వారా రక్షించబడినటువంటి ప్రజలలో మరి అనేకులలో ఒకరు ఒనేసిము. నమ్మకమైన వాడు, ప్రయోజనకరమైన వాడు రాస్తున్నాడు. అంతేకాదండి, బైబిల్లో మరి ప్రకటనలో 7 సంఘాలలో నమ్మకమైన ఒక వ్యక్తి పేరు మరి 3వ సంఘము పెర్గమ సంఘములో రాయబడింది. ప్రకటన 2వ అధ్యాయములో మరి నమ్మకమైన అత సాక్షి 2 విషయాలు అతని గురించి చెప్పబడింది. ఒకటి నమ్మకమైన సాక్షి మరియు అత సాక్షి, 2 మాటలు. 2వ అధ్యాయం ప్రకటన 2వ అధ్యాయంలో 13వ వచనములో అంతిపయ అనే వ్యక్తిని గురించి రాస్తున్నాడు. ఎవరి అంతిపయ? సాక్షి అయిన, నన్ను గూర్చి సాక్షి అయిన అంతిపయ. ఇంగ్లీష్లో ఫెయిత్ఫుల్ విట్నెస్. ప్రభు కొరకై ఆ సంఘములో మరి నమ్మకమైన సాక్షిగా జీవించాడు. అసలు అంతిపై అంటే ఇంగ్లీష్లో యాంటీపాస్ అని చెప్పబడింది. యాంటీపాస్ అంటే తెలుగు అర్థం ఏంటంటే సమస్తమునకు వ్యతిరేకి. అంటే అర్థం ఏంటి? దేవుని వాక్యమునకు వ్యతిరేకంగా ఉండే అన్నింటికీ ఆయన వ్యతిరేకి. అందుకొని పెర్గమ సంఘము ఆయన బ్రతికున్న దినాలలో ఏ తప్పు లేని సంఘంగా ఉంది. రాస్తాడు ఆ మాట. మరి 13వ వచనములో నా యందు విశ్వాసి అయ్యుండి నన్ను గురించి సాక్షి అయిన అంతిపైన వాడు మీ మధ్య చంపబడిన దినములో నీవు అనగా పెర్గమ సంఘమా, నీవు నా నామము గట్టిగా చేపట్టావు. అయితే 14వ వచనంలో మరి నీ మీద తప్పిదము కొన్ని తప్పిదాలు నేను మొయ్యాలా అని. తప్పిదాల సంఘములో ఎప్పుడు ప్రవేశించినాయి? అత సాక్షి అయిన తర్వాత. కనుక అంతిపయ సంఘ చరిత్ర ఈ యొక్క ప్రకటన 2వ అధ్యాయములో చూస్తే అంతిపయ బ్రతికున్నప్పుడు సంఘములో ఏ తప్పు లేకుండా ఉన్న కాలం. ఎందుకైనా ఆయన సంఘములో ఉంటూ మరి ఏ రకమైనటువంటి దేవునికి మహిమకరము కాని వాటిని లోనికి రానియకుండా వాటిని వ్యతిరేకిస్తూ సంఘాన్ని కాపాడాడు. ఇలా ఇక్కడ మనం చూస్తాం. నమ్మకత్వములో మరొక విషయం ఏంటంటే సంఘములో దేవునికి మహిమకరము కాని విషయాలు లేక వాక్యమునకు భిన్నముగా ఉండే విషయాలు ఏదైనా సరే లోనికి రాకుండా ఉండునట్లు చూసుకోవలసిన బాధ్యత మరి గృహ నిర్వాహకుల మీద ఉంది. కనుక అంతిపయ మరి నమ్మకమైన సాక్షి, నమ్మకమైన అత సాక్షి. ముగింపులో ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. మరి నమ్మకమైన వానికి మరి బహుమానం ఉంది. మరి యజమానుడు తిరిగి వచ్చాడు, లెక్క చూసుకున్నాడు. వారిలో
ప్రయాసపడి నమ్మకంగా సంపాదించిన వారిని మెచ్చుకున్నాడు. బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు కొంచెములో నమ్మకంగా ఉన్నావు కాబట్టి బహుమానం ఇచ్చాడు. నీవు కొంచెములో నమ్మకం ఉన్నావు గనక నీవు 10 పట్టణముల మీద అధికారం కలిగి ఉండాల. ప్రియులారా గమనించండి, అనగా ప్రస్తుత కాలములో, మనం బ్రతికిన కాలములో, మన పరిచయ దినాలలో మనం నమ్మకముగా ఉండగలిగితే మన ప్రభువైన యేసుక్రీస్తు ఆ నమ్మకత్వాన్ని బట్టి రాబోయే కాలం, అనగా ప్రభు భూలోకం మీద రాజ్యము చేసే 1000 ఏళ్ల కాలములో ప్రభు దానికి బహుమానం ఇవ్వబోతున్నాడు. అనగా రేపు పరిపాలనలో నమ్మకమైన వారిని ఆయన నియమిస్తాడు. ఆ నమ్మకమైన వారిని మరి అధికారం ఇస్తాడు. కనుక నమ్మకమైన వారికి ప్రభు అనుగ్రహించేటువంటి బహుమానము, మెప్పు, బహుమానము, అధికారం. వాట్ ఏ గ్రేట్ ప్రివిలేజ్ ఇట్ ఈస్. దినాలలో రాజకీయ నాయకులు 5 సంవత్సరాల అధికారం కోసం ఆ ఓట్లు సంపాదించుకొని మరి గెలిచేదాని కొరకు వారి ప్రయాసం మనం ఎంతో చూస్తాం. అయితే మన ప్రభు మనకిచ్చే అధికారము 5 సంవత్సరాలు కాదు, 1000 సంవత్సరాలు. ప్రకటన 20 అధ్యాయము 4వ వచనంలో చూస్తే వారు 1000 సంవత్సరములు క్రీస్తు కూడా రాజ్యం చేసురే. ఎవరు? నమ్మకస్తులైన వారు. కనుక ప్రియులారా, కొంచెములో నమ్మకమైన వాడు మరి అనేక విషయాలలో అధికారము పొందేవాడుగా ఉన్నాడు. కనుక ఫెయిత్ఫుల్ ఇన్ వెరీ లిటిల్ థింగ్స్, కొంచెములో నమ్మకం. అలాగుండేదానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల పరిశుద్ధుడైన తండ్రి, ఈ దినం మరి అదే అంశము, కొంచెం లిటిల్ అనే అంశం మీద దేవా మరి నమ్మకత్వం, కొంచెములో నమ్మకమైన వాడు ప్రభా సహాయం చేయండి. ఒక మీన 50 రూపాయలు దేవా, మరి దాని విషయంలో నమ్మకంగా ఉంటే అనేకమైన వాటి మీద మరి అధికారం మేము పొందుతాం. మీరు బహుమానం ఇస్తారు, మీరు మెచ్చుకుంటారు, మెప్పు మీ ద్వారా కలుగుతుంది. దేవా, అట్టి నమ్మకత్వము కలిగిన వారముగా వ్యక్తిగత జీవితంలో నమ్మకమైన మరి కుటుంబ సభ్యులంగా మీరు అప్పగించిన తలాంతుల విషయంలో నమ్మకంగా, గృహ నిర్వాహకులైన వారు మరి నమ్మకత్వం అనేది అవశ్యక్ అన్నాడు, మ్యాండేటరీ, తప్పనిసరిగా ఉండాలన్నాడు. మరి నమ్మకత్వం కలిగిన వారికే మరి పరిచయం అప్పగించబడుతుంది అన్నాడు. పౌలు అన్నాడు, నా నమ్మకత్వాన్ని ప్రభు గుర్తించి నమ్మకముగా ఎంచి అప్పగించాడు. అంతేకాదు, పౌలు కూడా తన తర్వాత వారికి నమ్మకమైన వాడు తిమోతి. దేవా, ఈ విషయాలన్నీ మాకు, మేము మరి ఉండే సంఘానికి, మేము నివసించే తరానికి, తర్వాత తరానికి ఎంత ప్రయోజనకరం మేము చూచాం. సహాయం చేయండి. యేసు ప్రభు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.